హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింధూస్ డైరీ. సో ఇవాళ రెసిపీ వచ్చేసి గంగబాయిల కూరతో రోటి పచ్చడి చూపిస్తున్నాను. సో మాకు జనరల్గా నెదర్లాండ్స్లో గంగబాయిల కూర దొరకదు. సో రీసెంట్గా మా ఒక ఫ్రెండ్ ఫ్రైడే మార్కెట్లో దొరుకుతుందంటే మేము నిన్న ఫ్రైడే మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాము. జనరల్గా ఇక్కడ స్పినాచ్ తప్ప వేరే ఏం దొరకవన్నమాట. అది కూడా మన ఇండియన్ టేస్ట్ ఉండదు, పాలకూర కూడా. సో ఇది దొరికింది, చాలా చాలా హ్యాపీగా అందరం వెళ్ళి ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి తెచ్చుకున్నాము. సో ఇప్పుడు నేను దీంతో ఎలా చేయాలో రోటి పచ్చడి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్వాంటిటీ కొంచెమే తెచ్చాను. సో ఇప్పుడు దీంతో పచ్చడి చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం పచ్చడి చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ లీఫ్ ఆకులతో ఒక్కటి పచ్చడి చేస్తే బాగోదు. సో పచ్చడి అప్పుడు కొంచెం కాడలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో బాగా లావుగా ఉన్న కాడలు కింద వరకు తీసేసి కొంచెం కొన్ని పైన ఆకులు అండ్ కొంచెం కాడలు ఉండేలాగా చూసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత లావు ఉంటే మాత్రం తీసేయండి. సో ఇలా కొంచెం పల్చగా ఉన్నవి తీసేసుకొని అంతా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం చాప్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఆల్రెడీ స్ట్రైనర్ తీసేసుకొని అందులోనే సిజర్తో చాప్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా లీఫీ వెజిటేబుల్స్ సిజర్తో చాప్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా సిజర్తో ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. సో ఇలా ఇప్పుడు మొత్తం అన్నీ చాప్ చేసేసుకొని మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి దీన్ని. సో ఇప్పుడు నేను చూడండి, ఒక్కసారి మనం ఎంత కావాలంటే అంత తీసేసుకొని వెంటనే చాప్ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది సిజర్తో. నార్మల్గా కట్టర్తో నైఫ్తో అయితే కొంచెం అందరూ ఆకుకూరలు కట్ చేయాలంటే అంత ఇబ్బంది పడతారు, అబ్బా చాలా టైం పడుతుందని. సో ఇలా ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు నీళ్ళంతా చాప్ చేసేసుకొని వాష్ చేసేయాలి. ఇది మొత్తం ఏమన్నా మట్టి ఏమన్నా ఉంటే అంత పోతుంది. సో అంతా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వాష్ చేసి నేను ఎలా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సో ఇదంతా చాప్ చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు నేను వాష్ చేసేసి స్ట్రైనర్లోనే ఉంచాను. సో బాగా తడిగా ఉంటుంది కదా. సో నేను ఈలోపు మిగతా ప్రాసెస్ చూపించేలోపు ఇది కొంచెం టవల్ మీద ఆరబెట్టుకుంటున్నాను. బాగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా తడిపోతే చాలన్నమాట. సో మనం వేరే ప్రాసెస్ చేసేలోపు ఇది లైట్గా డ్రై అయిపోతుంది. సో అందుకే నేను ఇక్కడ ఒక టవల్ వేసేసి ఆరబెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఆరేలోపు మనం రిమైనింగ్ ప్రాసెస్ చూసేద్దామన్నమాట. సో ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పచ్చడికి కావాల్సినవి ఫస్ట్ మనం శనగపప్పు, మినపప్పు అండ్ కొంచెం జీలకర్ర వేసేసాను. నేను మనం తీసుకున్న ఆకు బట్టి క్వాంటిటీ ఉంటుంది. నేను ఒక మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోవాలన్నమాట. సో మీకు నచ్చితే ఇందులోనే కొన్ని గుప్పెడు పల్లీలు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అది పల్లీలు వేస్తే ఒక టేస్ట్ లాగా ఉంటుంది, ఇది వేయకుండా ఒక టేస్ట్ ఉంటుంది, రెండు బాగానే ఉంటాయి. సో అది వేసుకోపోవచ్చు అనమాట. సో ఇలా లో ఫ్లేమ్లో బాగా వేయించేసేసుకొని ఇది వేగాక మీకు స్మెల్ వస్తుంది అనమాట, మినపప్పు వేగాక. సో అలా వేగాక ఇది బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే బౌల్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది. సో ఆయిల్ సరిపోతుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న ఆకు బట్టి ఎండుమిరపకాయలు తీసుకోవాలి. సో నేను ఇక్కడ తీసుకున్న ఆకుకి నేను ఒక 10 అలా ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. సో మీరు ఇంకా ఆకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకొంచెం మిరపకాయలు తీసుకోవాలి. అండ్ 2 గార్లిక్ వేస్తున్నాను, పెద్దవి. చిన్నవి అయితే ఒక 3-4 వేసుకోండి. ఈ జనరల్గా పచ్చళ్ళకి ఎంత ఎండుమిరపకాయలు పడతాయి ఏంటి అనేది అది కరెక్ట్గా ఎవరు చెప్పలేరు, అది ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ బట్టి వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు తక్కువ క్వాంటిటీ ఆకు తీసుకొని ట్రై చేయండి. సో అలా ఎంత పడుతుంది కారం అనేది అర్థమైపోతుంది అనమాట. పచ్చిమిర్చి కారం బట్టి, ఎండుమిర్చి కారం బట్టి ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా లైట్గా లో ఫ్లేమ్లో, బాగా మాడనివ్వద్దు, మాడిపోతే టేస్ట్ బాగోదు. సో లో ఫ్లేమ్లో వేయించేసుకొని అవి కూడా ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ ఉంది అందులో. సో అదే ఆయిల్లో నేను ఇందాక టవల్లో ఆరబెట్టుకున్న ఆకు వేసేస్తున్నాను. సో ఈ ఆకు అంతా వేసేసి ఇప్పుడు మనం మళ్ళీ ఇందులో వేయగానే ఆల్రెడీ కొంచెం తడి ఉంది కాబట్టి వాటర్ వచ్చేస్తుంది. సో ఈ వాటర్ అంతా పోయి ఆకు బాగా దగ్గరికి మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం అన్నమాట. పెద్ద మంట పెట్టేసి టకటక ఫ్రై చేస్తే టేస్ట్ బాగోదు. సో మీడియంలో సిమ్లో పెట్టేసుకొని మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అలా సపరేట్ అయ్యే వరకు చూడండి వీడియోలో. సో ఎలా ఉడికింది అని తెలుసుకోవాలంటే మేము ఇక్కడ ఆకులతో పాటు మన కాడలు కూడా వేసాం కాబట్టి, సో అలా కాడలు ఇలా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతే ఉడికినట్టు. సో ఇప్పుడు ఇలా దగ్గర పడుతుంది వాటర్ అంతా పోయి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాము.
మనకి పచ్చడికి సరిపోయే సాల్ట్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ సరిపోకపోయినా మళ్ళీ మనం మిక్సీ పట్టేటప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సాల్ట్. సో ఇప్పుడు ఇలా అంత దగ్గరికి అయిపోయింది చూడండి. ఇందాక ఎంత ఆకేసానో ఇప్పుడు ఎంత తక్కువ అయిపోయిందో. సో ఇలా అంత దగ్గరికి వచ్చేసాక ఇప్పుడు దీన్ని మనం చల్లారనిద్దాం అన్నమాట. ఇప్పుడు ఇది చల్లారేలోపు మనము మిక్సీ చేసేసుకోవాలి. సో దానికోసం అయితే ఫస్ట్ నేను ఇది ఆల్రెడీ గంగబాయిల కూర కొంచెం పులుపు ఉంటుంది. సో దానికి తగ్గట్టు కొంచెమే చింతపండు పడుతుంది. సో నేను తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి నేను ఒక 4-5 రెబ్బలు అలా 5-6 రెబ్బలు తీసేసుకొని చింతపండు అక్కడ వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఈ లోపు నానిపోతుంది. అండ్ ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ వెల్లిపాయలు ఇవన్నీ కలిపి కోర్స్గా బాగా మెత్తగా కాకుండా అలా బరకగా అలా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్. సో ఇప్పుడు నేను అవన్నీ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో ఇవి ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం బరకగా పట్టేసుకొని పెట్టుకోవాలి. సో నేను ఎలా పట్టానో చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. సో ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ చేసేసుకున్నాక చూడండి ఇప్పుడు అలా అక్కడక్కడ పప్పులు అలా కనిపించేటట్టు పట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఆకు వేస్తాము, చింతపండు వేస్తాము. సో అప్పుడు మళ్ళీ పడతాం కాబట్టి బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లో. సో ఇప్పుడు నానబెట్టుకునే చింతపండు వేసేసి కొంచెం అదే దాంట్లో ఉన్న వాటర్ పోసేయండి. సో సరిపోతుంది. సో ఇప్పుడు ఇది కూడా పట్టేసుకుందాము మిక్సీ. సో చూడండి ఇప్పుడు మిక్సీ పట్టేశాను చింతపండు వేసేసి. సో ఇలా అయిందనమాట. చాలా బాగుంది స్మెల్ అయితే. అది కూడా డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తినేలాగా స్మెల్ అదిరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం ఆకుకి సాల్ట్ వేసాం కదా. సో సరిపోతే ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు కూడా సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో ఆకు కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకటేసారి బాగా మెత్తగా అవ్వకుండా పల్స్ చేసుకోండి. కొంచెం కొంచెం ఆపి పల్స్ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది. బాగా మెత్తగా మీగడలాగా పట్టేస్తే బాగోదు. సో ఇలా పల్స్ చేసుకుంటూ పట్టేసుకోండి. చూడండి ఇప్పుడు అలా మీకు ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంటే ఇందాక మనం నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, అవి ఇప్పుడు వేసేసుకొని కూడా ఒకసారి పట్టేసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు నేను ఇందాక తీసుకున్న ప్యాన్లోనే తాలింపు వేసుకుంటున్నాను. ఒక 1 or 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు అండ్ ఫైనల్గా పచ్చడి అంటే మస్ట్ ఉండాల్సింది ఇంగువ. సో ఇంగువ కూడా ఒక చిటికెడు వేసేసి నేను వేయించేసుకుంటున్నాను. సో పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక పచ్చడికి కొంచెం ఆయిల్, పోపుకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. సో అందుకే పోపు వేసేసి ఫైనల్గా అండ్ ఇందులోనే కొంచెం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటే చాలా అమృతంలాగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. సో నా రెసిపీస్ నచ్చితే please like, share and subscribe to my channel.